మేము మార్కాపురం నుంచి చిలక చక్రవర్తి సారు సీనియర్ అడ్వకేట్ మార్కాపురం. నేను సార్ దగ్గర జూనియర్గా 4 ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సార్కి అనారోగ్యం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళాము బాడీ చెకప్కి. ఏదో సీరియస్గా ఉన్నాను, ఐసీయూలో పెట్టారు. మెడికల్ రియాక్షన్ అనేది జరిగింది, వాళ్ళంతా వాపు వచ్చింది అని చెప్పారు. ఒక 5 డేస్ ఐసీయూలోనే పెట్టారు. సరే సార్ రికవర్ అయ్యారు, డిశ్చార్జ్ చేస్తున్నాము అని చెప్పారు. సరే అని రిపోర్ట్ ఇచ్చారు. కిందికి వెళ్ళి బ్యాలెన్స్ అమౌంట్ కట్టమన్నారు. నేను కిందికి వెళ్ళి బ్యాలెన్స్ అమౌంట్ కడుతున్న క్షణంలోనే పైన మళ్ళీ కాల్ వచ్చింది. సార్కి ఎమర్జెన్సీగా మళ్ళీ సీరియస్ అయ్యింది, ఎంఐసీకి షిఫ్ట్ చేయాలి అని చెప్పారు. నేను గబగబా పైకి వెళ్ళి చూసేసరికి సార్కి బాగా ఆయాసము, బీపీ ఏమో 200 దాటి షుగర్ కూడా 400కి వచ్చేసింది. సార్ వాళ్ళు నైట్ గడిస్తే కానీ ఏ విషయమైంది చెప్పలేము, ఎంఐసీకి షిఫ్ట్ చేస్తున్నాం అన్నారు. పాస్టర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఒంట్లో కానీ ఇంట్లో కానీ ఏ సమస్య ఉన్నా 7 సిలువలు వేసుకోమని. ప్రార్థన ఆయిల్ ఎప్పుడు బ్యాగులోనే ఉంటుంది. ఎందుకని ఎమ్మటే సార్కి 7 సిలువలు వేసాను. ఆ నైట్ ప్రార్థన చేసుకుంటే పొద్దున కల్లా డాక్టర్ వచ్చి 3 రోజుల్లో డిశ్చార్జ్ చేయొచ్చు. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మా ఫ్యామిలీస్కి మేము 3 పూట్ల అన్నం పెట్టుకుంటున్నామంటే రోజు వచ్చే పాస్టర్గా వాగ్దానం వల్లనే మేము నిల్చొని ఉన్నాం. రోజు మేము ఆయన వాగ్దానం వినండి, ఏ పని మటు కోర్టుకు కూడా వెళ్ళాం. ఇక్కడి నుంచి వెళ్ళాక ఎలాంటి మెడిసిన్ వాళ్ళలేదు, ఎలాంటి టెంపరేచర్ వాళ్ళలేదు. సార్కి ఆ రోజు తైలము సార్ వేసేటప్పుడు కూడా మీకు ఏది ఉండదు ఒంట్లో, అంతా క్యూర్ అయిద్దని పాస్టర్ గారు చెప్పారు. ఇప్పుడు సార్ క్యూర్ అయ్యి వచ్చారు.